హాయ్ అండి. నేను శైలజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే మంచి కొత్త రెసిపీ అయితే చూపిస్తున్నాను మీకు. ఎప్పుడే ట్రై చేయకపోయినా ఈసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. చూసారు కదా, పచ్చి మామిడికాయలతో తాండ్రా అయితే చేసి చూపించబోతున్నానండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత బాగుంటుంది. పిల్లలు కూడా ఒక్కసారి తిన్నారు అంటే అస్సలు వదిలిపెట్టరండి. ఎంత రీఫ్రెషింగ్గా అనిపిస్తుందో, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో టేస్ట్ అయితే కామెంట్లో అయితే కామెంట్ చేసేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. నేనైతే ఒక 3 మ్యాంగోస్ తీసుకున్నాను. ఇవి పుల్లటి మామిడికాయలండి. పుల్లటి మామిడికాయలతో తాండా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇవైతే నేను రసాలు తీసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా పొట్టు తీసేసుకొని వాటర్లో వేసుకొని కడిగేసుకోవాలి. మనం పొట్టు తీసుకున్న తర్వాతే నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చేతులతో ఒకసారి రబ్ చేసేసి కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మామిడికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అయితే నేను తీసుకున్న మామిడికాయలు అయితే టెంకి పట్టేసేయండి. జీడున్నప్పుడు కూడా మీరు చేసుకోవచ్చు. జీడున్నప్పుడు అయితే జీడిని లోపల ఉన్న జీడిని తీసేసుకొని మనం ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. నేను టెంకిని అయితే సపరేట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసేసుకున్నాను ముక్కలన్నీ కూడా. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకొని ముక్కల్ని కొలుచుకుంటున్నానండి. నాకు 2 కప్పుల వరకు ముక్కలు అయ్యాయి. ఈ 2 కప్పుల ముక్కల్ని కళాయిలో వేసేసుకొని ఒక అరకప్పు వరకు నీళ్ళు అయితే పడతాయండి. ఇప్పుడు మనకి ఇలా ముక్కలు సర్ది పెట్టుకుంటే ముక్కలు కొద్దిగా మునిగేంత వరకు అయితే నీళ్లు వేసేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒక ఉడుకు పట్టిన తర్వాత కలుపుతూ ఉండండి. అప్పుడు మనకి అడుగంటకుండా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా ముక్కలు అయితే సాఫ్ట్గా ఉడికిపోతాయి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాల తర్వాత చూసారంటే మీకు ఈ విధంగా ఉడికిపోయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని అవి ముక్కలు ముక్కలుగా ఉంటాయి కాబట్టి కొంచెం మెతిపినట్టు మెతుపుకుంటూ మనం మొత్తం కలిపేసుకోవాలి. మనకి పేస్ట్ రూపంలో రావాలి కాబట్టి ఈ విధంగా ప్రాసెస్ అయితే చేసుకోవాలి. అయితే మనం ఇప్పుడు జీడితో తీసుకున్న మామిడికాయలు అయితే మాత్రం వాటికి కొద్దిగా టెంకులాగా ఉంటుంది కదండి, అది కూడా మనకి తీసేసుకోవాలి. అది ఏ విధంగా అనేది ఇందులో చూపిస్తున్నాను చూడండి. వేరొక గిన్నెని తీసుకొని ఇలా ఏదైనా ఫిల్టర్ తీసుకొని దానిలో ఇలా ప్రెస్ చేసేసేయండి. మనకి గుజ్జు మాత్రమే వస్తుంది. పీచు కానీ అలా టెంకిలు కానీ ఏమైనా ఉన్నప్పుడు సపరేట్ అయిపోతాయి. ఇలా బెజ్జల గిన్నె తీసుకొని మొత్తం పేస్ట్ అంతటినీ వేసేసుకొని ఈ విధంగా మనం కలుపుతూ ఉన్నామంటే మనకి ప్యూరీ అయితే కింద గిన్నెలోకి దిగిపోతుందనమాట. ఈ విధంగా పెద్దగా ఎక్కువ బెజ్జాలు ఉన్న దాంట్లో చేసుకున్నాను. నాకైతే ఎటువంటి పీచు ఎటువంటి తొక్కలు రాలేదండి. చూసారు కదా, మీరు జీడు ఉన్న మామిడికాయ తీసుకుంటే మాత్రం మీకు డెఫినెట్గా తొక్కలైతే వస్తాయి, అలాగే పీచు కూడా కొంచెం వస్తుంది. నేను టెంక పట్టిన మామిడికాయలు తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా మనకి ప్యూరీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూసారు కదా, మళ్ళీ కళాయిని స్టవ్ మీద పెట్టేసుకొని ఇలా మెత్తగా చేసుకున్న ప్యూరీని వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుతూ కుక్ చేసుకోవాలి. చూడండి, 2 గిన్నెల మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కదా, దానికి ఒక గిన్నె వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. కరెక్ట్గా స్వీట్ అయితే సరిపోతుందండి. మీకు బాగా స్వీట్గా కావాలి అనుకుంటే ఇంకొక అరకప్పు వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పంచదార అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. మనకు పంచదార కరిగినప్పుడు కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా లూజ్గా అవుతుంది. ఆ కన్సిస్టెన్సీ అనేది మనకి థిక్గా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. చూసారు కదా, పంచదార కరిగేంత వరకు కూడా ఇలా కలుపుతూ మనం అయితే కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి, అడుగంటకుండా కలుపుతూ ఉండండి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇది తీపి, పులుపు, ఉప్పు భలే ఉంటుందండి కాంబినేషను. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా ఉప్పు కూడా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. మనకి కారానికి 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ మొత్తం ప్యూరీలో మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ కుక్ చేసుకున్నారంటే మనకి కన్సిస్టెన్సీ అనేది చిక్కగా అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా చిక్కగా అవ్వాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మీరు క్వాంటిటీకి తగ్గట్టు, మీరు చేసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు ప్లేట్లు తీసుకోండి. దానిలో నెయ్యినైతే అప్లై చేసేసుకోవాలి. మనం నెయ్యి అప్లై చేసుకోవటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే మనకి ప్లేట్కి అయితే అతుక్కోకుండా ఉంటుందండి. చూసారు కదా, ఇలా నెయ్యిని ప్లేట్లకి మొత్తాన్ని కూడా అప్లై చేసేసుకోవాలి.
ఇలా అప్లై చేసుకున్న ప్లేట్లలో మనం రెడీ చేసుకున్న మ్యాంగో ప్యూరీని అయితే వేసేసుకోవాలి. ఎక్కువ మందంగా వేయకండి, అలాగే తక్కువ పలచగా కూడా వేయకండి. చూసారు కదా, ఒక 4, 5 గరిటెలు ఇలా గుంట గరిటెతో వేసుకున్నారంటే థిక్నెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ప్లేట్లో ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనకి స్ప్రెడ్ చేసేటప్పుడు పలచగా అవుతుందా మందంగా అవుతుందా అనేది ఈజీగా తెలిసిపోతుందండి. ఇలా మనం తీసుకున్న ప్లేట్‌కి సరిపడా ఇలా వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి. వేసిన వెంటనే స్ప్రెడ్ చేసుకోండి, లేదంటే మళ్ళీ అది గట్టిగా అయిపోతుంది, ఆరిపోయినా కొద్దిగా. చూసారు కదా, ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. వేరొక ప్లేట్‌లో కూడా మిగిలిన దాన్ని వేసేసుకుంటున్నాను. అసలు ఈ మామిడి తాండ్ర భలే రుచిగా ఉందండి. నేను 3 ప్లేట్లు వేసి పెట్టాను. అది ఆరకముందే మా పిల్లలైతే తినేసారు. ఒక ప్లేట్ అయితే ఖాళీ చేసేసారు. చూడండి, ఈ విధంగా 3 ప్లేట్లలో వేసుకొని నేనైతే ఎండలో ఆరపెట్టేసుకున్నానండి. మీకు ఒక గంటకే అది గట్టిగా అయిపోయినట్టయితే అవుతుంది. మీరు ఎండలో ఆరపెట్టుకోవచ్చు. ఎండ ఫెసిలిటీ లేని వాళ్ళు నీడలో కూడా ఆరపెట్టేసుకోవచ్చండి. ఒక 2 రోజుల పాటు ఆరబెట్టేసుకోండి. మీకు పర్ఫెక్ట్ తాండ్ర అయితే రెడీ అయిపోతుంది. చాలా బావుంటుంది. పచ్చి మామిడికాయలు ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. చూడండి, అన్ని ప్లేట్లలో వేసుకునే లోపే స్ప్రెడ్ చేసే లోపే చూసారా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు ఈ ప్లేట్లను తీసుకెళ్ళి ఎండలో పెట్టేశానండి. ఒక 2 రోజులైతే ఆరబెట్టేసుకుంటున్నాను. ఏ డస్ట్ పడకుండా పైన క్లాత్ అయితే కప్పేసుకుంటున్నాను. మీకు 2 రోజుల తర్వాత అయితే చూపిస్తున్నానండి. ఈ విధంగా గట్టిగా ఆరిపోయి ఉంటుంది. తాండ్ర అయితే మనకి రెడీ అయిపోయిందండి. చూడండి, ఎటువంటి జిగురు లేకుండా చేతికైతే అస్సలు అంటకుండా చాలా పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సెపరేట్ చేసి చూపిస్తాను. నేను సెపరేట్ చేయకుండానే కట్ చేద్దామనుకున్నానండి. చూడండి, ఈ విధంగా అయితే ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇలా ఒక్కసారి చాక్‌తో కొద్దిగా అంచు వెంబట ఇట్లా లేపుకున్నారంటే చాలా ఈజీగా అయితే ప్లేట్ నుంచి అయితే సెపరేట్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా ఎంత సాఫ్ట్‌గా, ఎంత స్మూత్‌గా ఉందో చూసారా? ఈజీగా ఊడొచ్చేస్తుంది. 2 సైడ్‌లు తిప్పి చూసినా గానీ అంతే సాఫ్ట్‌గా ఉంటుంది. గ్లాసీగా ఉంది కదండీ! చాలా బావుంటుంది. టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి. మీరు పండు మామిడికాయలతోనే చేసుంటారు కదా! ఇలా పచ్చి మామిడికాయలతో ఎప్పుడూ చేసుండకపోవచ్చు. ఒకవేళ మీరు చేసుంటే చేశానని కామెంట్ చేయండి. చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. ఇదిగోండి, ఈ విధంగా మనకి ప్లేట్ నుంచి అయితే ఈజీగా సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు మనకి ఈ తాండ్రని ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో అయితే కట్ చేసేసుకోవచ్చు. మనకి స్క్వేర్ షేప్‌లో చిన్న చిన్న ముక్కలుగా కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. రోల్స్‌లా కావాలంటే రోల్స్‌లాగా కూడా కట్ చేసేసుకోవచ్చనమాట. నేను స్టార్ట్ చేసిన కట్ చేయడం దాన్ని కంటిన్యూ చేసేసి కట్ చేసేస్తున్నాను. నేనైతే కొన్ని రోల్స్ లాగా చేసుకున్నాను. కొన్నైతే చిన్న చిన్న ముక్కల్లాగా అయితే చేసేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా పచ్చి మామిడికాయలతో తాండ్ర అయితే రెడీ అయిపోయింది. పుల్ల పుల్లగా, కారం కారంగా భలే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది. నోరు బాలేనప్పుడు ఎప్పుడైనా రిఫ్రెష్‌మెంట్‌గా ఒక్క పీస్ తీసుకొని తిన్నారంటే భలే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇదండి ఈరోజు వీడియో. మన వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకొస్తూ ఉంటాయి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేశారంటే నోటిఫికేషన్ రూపంలో చూసేయొచ్చు. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని ఏదైనా బాక్స్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నారంటే మీకు 6 మంత్స్ వరకు కూడా హ్యాపీగా తినేయొచ్చండి. చాలా బావుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. బాయ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.